నమస్తే సార్, అప్పానాయక్ సార్. నేను కానీ తాండా నుండి మేము పింఛన్కి వచ్చినాం సార్. ఏమంటే ముందు ఆడే వాలంటీర్లు ఆడ మా ఊరికన్నా ఇస్తా ఉంటారు, బాగా ఆడే ఏదో అప్పుడప్పుడే తీసుకొని ఆడే ఇంట్లో ఉండిపోతా ఉంటామే. ఇప్పుడు లేని బాధలు పడి నడుచుకొని ఏదైనా వచ్చి ఆటోల్లో పాడు వచ్చి వచ్చినాం సార్. కష్టమే సార్, కష్టమే సార్. మంచిది సార్, బాగా ఇచ్చినారు సార్. సచివాలయం కాదు, మా వాలంటీర్లు ఇచ్చినారు సార్, తెచ్చి ఇచ్చినారు. ఇప్పుడు సచివాలయానికి వచ్చినాం సార్. ఇప్పుడు బండికి పెట్రోల్ పోసుకునేదో లేదంటే నడుచుకొని వచ్చేదో లేదు ఆటోలకు వచ్చేదో అసాట్లతో రావాలి. బాగానే ఉంది సార్, బాగానే మాది ఇదే వైసారే జగన్మోహన్ రెడ్డి. మంగమ్మ పాసిమేరపల్లి అంటే పింఛన్ కోసం లేదు తెచ్చిచ్చిన వాలంటీర్లు తెచ్చిస్తాను. నాలుగు ఇప్పుడు తెచ్చేలా లేరు, తీసేసినారు. బాధ కదా సార్, నడుచుకుంటూ నడుచుకొని బాగాలంటే బాధ కదా. ఇంటికి తెచ్చిస్తాను సార్, పొద్దున్నే తెచ్చిస్తాను. లేదు సార్, లేదు సార్, బాధ అనిపిస్తాను సార్. ఇప్పుడు నడలాంటి నడిచి పాలంటే బాధ కదా, అందుకే ఎంత బాధ అనిపిస్తుంది. బాగలేదు నాకు, నడిచి రాలేక కూర్చొని సార్. జగన్ ప్రభుత్వంలో మీకు ఇంటికి తెచ్చి ఇచ్చినారు సార్. ఆయనే మంచోడు, ఆయప్పే మంచోడు. జగన్ అన్న గల్ల. నమస్తే. నమస్తే సార్, పేరు చిన్నప్ప. ఎక్కడి నుంచి వచ్చావు? పాసిమేరపల్లి. ఎట్లా వచ్చావు అక్కడి నుంచి? నడుచుకొని వచ్చిన సార్. నడుచుకుంటా వచ్చావా? అరే ఎండ పడుతుందిగా. ఎండ గిండ రావాలి కదా సార్. రావాలంటావు. మరి అంతకు ముందు కూడా నువ్వు ఇట్లానే వచ్చావా? ఇంటికి తెచ్చిచ్చారా? ఇంటికి తెచ్చి ఇచ్చినారు సార్. మరి ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది కాబట్టి రావాలని, రాకుంటే కుదరరా. మరి బాగుంది సార్. జగన్ ప్రభుత్వంలో బాగా చేశారా? మరి జగన్ ప్రభుత్వంలో బాగా ఇచ్చారా నీకు? ఇచ్చినారు సార్, టయానికి ఇచ్చినారు. టయానికి అన్ని కడుపుకున్నాము. ఇప్పుడు బాధ అయిపోతాను. మరి ఎవరు కావాలనుకుంటాను? జగన్ కావాలి మాకు. నమస్తే. ఏం సార్, నా పేరు సరోజమ్మ సార్. మా పాసిమేరపల్లి ఇంకా నడుచుకొని వచ్చినాను సార్. నాకు ఆయాసం ఉంది, నడసలేను. అయినా వచ్చిన పింఛన్ కోసం ఇచ్చినారు సార్ వాలంటీర్లో. బాధ సార్, చాలా బాధ. మాకు జగనే కావాలి సార్. మాకు ఆయప్ప, నాకు మాత్రం నేను పూర్తిగా చెప్తాను, నాకు ఆయప్పే కావాల. మేము ఇట్లా వచ్చి కుక్కలు కాసుకొని ఇట్లా మేము కాసుకోలేము సార్. అన్నం లేక నీళ్లు లేకన్నా తెచ్చిచ్చినారు సార్. బాగా మా బిడ్డ, మా కడుపులో పుట్టిన బిడ్డ మాదిరి మాకు ఇచ్చినాడు సార్. బియ్యము పింఛని మాకు ఇచ్చినాడు ఎండ్ల కాటికే తెచ్చి. ఇప్పుడు ఇబ్బంది పడలేము సార్ మేము. నాకు మాత్రం చెప్తాను సార్, జగన్ అన్నే నాకు కావాలా. నాకు ఆయాసం, నొప్పులు, నేను నల్లేను, ఎడొచ్చి కావులు కూర్చోలేను. మాది కొనమందిపల్లి, నా పేరు రవణప్ప. నాకు వీటికాడ వాలంటీర్లు తలుపు తట్టి పిల్లలు ఇస్తా ఉండ్రి. బియ్యము ఆటుకొచ్చి మా ఊరు మొత్తం ఇస్తా ఉండ్రి. 60-70 ఉన్నాడు. బాగా సౌకర్యం బాగుంది సార్. ఇప్పుడు ఆ గట్టి దిగి 7 మంది నడుచుకొని సార్, కాళ్ళని బబ్బలు దిగినాయి. వీడికి వస్తే ఈ బుద్ధి లేదు, రేపు లేదు అంటూ ఉన్నారు. వాలంటీర్లు తలుపు తట్టి ఇస్తా ఉండ్రి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడితో సమానసమ్మ. ఈ రాజ్యంలో లేడు. అట్లా వాళ్ళు ఎత్తిని మేము బాగున్నాము కోరుకుంటాను. ఇంటికాడ తలుపు తట్టి ఇంటికాడ ఇచ్చారు సార్. 9 లోపలనే గుర్తు వేస్తాను, ఇట్లా 70 రెట్లు ఇచ్చేస్తా ఉన్నారు. అందుకు సౌకర్యం ఉంది సార్. ఇప్పుడు 7 వేలు నడుచుకోవడం వల్ల 7 గంటలు వేసాను సార్. ఇప్పుడు 7 ఓట్లలో అన్నం తిని పడుకున్నాను. రాలా. ఇప్పుడు అడిగితే బ్యాంకు పోయినాడు,
వస్తే ఈ ముందు అయ్యలేదు రేపు రాళ్ళు ఇస్తా ఉంటాం సత్యవాళ్ళు బాగా కాదు సార్ ఎన్ని కర్మాలు వేస్తారు సార్ ఈ పని చేయించిన ఆ పుణ్యాత్ముడు బతికామని ఈ పని చేస్తాం ఈ పని మాకు జగన్మోహన్ రెడ్డి రావాలా ఈసారి వాళ్ళని మాకు కావాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూసుకుంటే ముసలోళ్ళు కానీ లేదా అవ్వతాతలు కానీ లేదా వికలాంగులు కానీ వీళ్ళు ఎంతో దూరం నుంచి పాపం ఈ ఎండబడి పొద్దున 7 గంటల నుంచి 11 అయినా ఇప్పుడు దాకా పింఛన్ ఇవ్వలేదు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఉదయాన్నే 6ంటికి పింఛన్ మాకు ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. అయితే ఈసారి ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు ఇవ్వలేదు, 3వ తారీఖు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా పింఛన్ ఇవ్వలేదు అని ఇక్కడున్న ముసలోళ్ళు కానీ లేదా అవ్వతాతలు కానీ లేదా వికలాంగులు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడుతున్నారని చెప్తున్నారు. Please subscribe .news.